రావటానికంటే ముందు కరువు కాటకాలని తట్టుకోవటానికి చంద్రబాబు గారి హయాంలో ఆ రోజు వేసుకున్న పంటలు రక్షించుకోవటానికి సామాన్యులు రైతులందరూ ఏం చేసిరంటే ఏకదాటిగా కప్పలకు పెళ్లిళ్ళు చేసిరు. మాకు వరుణుడు కరుణించాలే, మా వేసుకున్న పంటలు కాపాడాలని చెప్పేసి కప్పలకు పెళ్లిళ్ళు చేసిన చరిత్ర తెలంగాణ రాకముందు ఈ తెలంగాణ రైతాంగానికి ఉంది. తాగటానికి మంచినీళ్ళు లేవు, పంటలు పండించుకోవడానికి రైతాంగానికి నీళ్లు లేవు. కటకట అంటున్న పరిస్థితులలో కప్పలే దిక్కని కప్పలకు పెళ్లిళ్ళు చేసిన చరిత్ర ఉన్న ఈ తెలంగాణలో కష్టపడి ప్రాణాలకు తెగించి సాధించుకున్న కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న ఈ తెలంగాణలో ఈరోజు అడుగడుగున ఎక్కడ చూసినా గోదావరి కృష్ణమ్మ రెండు గలగల బారుతుంటే పచ్చని పొలాలతోని ధాన్యపు రాసులతోని తొలతూగుతుంటే ఈ తెలంగాణ ఏదో మార్పు అని ఓట్లేసినావు. ఓట్లేసిన ప్రజానికానికి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే ఎన్నో ఆశలతోని గంపెడు కోరికలతోని వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయి. మమ్మల్ని రక్షించే నాయకుడు ఎవరు? ఈరోజు కేటీఆర్ గారు వచ్చి పాదం మోపితే మాకు నీళ్లు వస్తాయి, ప్రభుత్వం కరుణిస్తుంది అని చెప్పేసి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు శ్రీరాముడు పాదయాత్ర చేసి రాయిని తాకితే రాయి అహల్యగా మారిందట. ఈరోజు తెలంగాణ నీళ్లు రావాలంటే, ఈ పచ్చని పొలాలు బతకాలంటే కేటీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ యావత్ ప్రజానికం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని మాటలన్నా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది తప్ప కరుణించే పరిస్థితి లేదు. తెలంగాణ రైతాంగాన్ని కాపాడే పరిస్థితి లేదు. ఇవాళ గొంతిప్పి మాట్లాడే కేటీఆర్ గారు ప్రజలకు రావాలి, రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఆయన చూసి ఆయన వేసే ప్రశ్నలకి ఆయన చేసే దాడికి ఈరోజు ప్రభుత్వం దిగి వస్తుంది అని చెప్పేసి 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. రావన్న మీరు పొలాల దగ్గరికి ప్రయాణం కావాలి, మేమందరం రామబంటు సైన్యంగా మీకు ప్రయాణానికి సిద్ధంగా ఉంటాం.